నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కరివేపాకు మునగాకు పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్ నువ్వుల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని 1 కప్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు కాస్త చింతపండుని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని 1 కప్ ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అదే కడాయిలో 1 కప్ కరివేపాకు అండ్ 1 కప్ మునగాకు వేసేసుకొని ఇక్కడ నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇది చక్కగా ఫ్రై చేసుకుందాం. కాస్త క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి ఒక వెల్లుల్లి రెబ్బ, తగినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఇలా మిక్సీ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు మునగాకుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు మునగాకు పొడి రెడీ. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.